హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విరాజ్ కార్తికేయన్స్ వరల్డ్. ఈరోజు ఫ్యామిలీతో కలిసి మేము కాణిపాకంకి వెళ్తున్నాం. స్పెషల్ ఏంటంటే ఈరోజు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. బస్ జర్నీ అనేది మా బుడ్డిగాడికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. బుడ్డిగాడికి ఈ అవుట్ఫిట్ అయితే భలే సెట్ అయింది. వైట్ విత్ పింక్ కాంబినేషన్ వాడికి సూపర్గా ఉంది. అమ్మ, నాన్న, నేను ఇంకా మా శ్రీవారు నలుగురు బుడ్డిగాడిని మార్చి మార్చి ఎత్తుకొని బస్సులో అయితే జర్నీ స్టార్ట్ చేసేసాం. తిరుపతి టు కాణిపాకంకి బస్ టికెట్ అయితే ఈచ్ పర్సన్కి 130 ఛార్జ్ చేశారు. 1 అవర్లో రీచ్ అయిపోయాం కాణిపాకంకి. రష్ ఎక్కువగా ఉంటే క్యూలో మా బుడ్డిగాడు ఎక్కడ ఏడుస్తాడేమో అనుకున్నా. మేము వెళ్ళింది సాటర్డే. ఆ రోజు రష్ అంతగా లేరు. సో నేరుగా ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే మొబైల్స్ అన్నీ తీసుకెళ్ళి కౌంటర్లో పెట్టేశాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము కాణిపాకంకి వెళ్ళి చాలా ఇయర్స్ అయింది. అప్పటికి ఇప్పటికీ లోపల చాలా వరకు చేంజ్ చేశారు. లోపలంతా చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి. గుడి లోపల అయితే దేవుడు ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా 3 క్యూ లైన్స్ అయితే సెట్ చేసి ఉన్నారు. అది కూడా స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల దేవుడు ప్రతి ఒక్కరికి కనిపిస్తారు. అనుకోకుండా అక్కడ మా వారి ఫ్రెండ్స్ని కూడా కలిసాము. సో వాళ్ళతో కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఈ వ్లాగ్ ఆల్మోస్ట్ మా నాన్నగారే కవర్ చేశారు. ఇంకా నేనైతే మా బొడ్డిగాన్ని పట్టుకోవడంలో బిజీ అయిపోయా. కాణిపాకం విశిష్టత ఏంటంటే ఇక్కడున్న వినాయకుడు స్వయంగా వెలిసారు అని చెప్తుంటారు. అందుకే ఈయనని స్వయంభూ వినాయకుడు అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ. అంతేకాకుండా వినాయకుడు కాలక్రమేణా పెరుగుతూ ఉంటారంట. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు ఈ దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ నాన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. కాణిపాకంలోనే గుడి పక్కన జరిగింది. సో అందుకని మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా గుర్తుండిపోవాలి అని ఇక్కడ కాణిపాకంకి అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే అందరం కలిసి గుడి ముందు కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాము. లోపల కొబ్బరికాయ కొట్టడానికి లేదండి, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టాలి. కొడతా ఏమది అక్కడ కొబ్బరికాయ మనమే కొట్టచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చేసినా కూడా వాళ్ళే కొట్టిస్తారు. నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది 101 కొబ్బరికాయ కొట్టాలని మొక్కుని ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక కొబ్బరికాయ వీళ్ళు కొట్టించి మిగతావన్నీ సపరేట్గా కొట్టమని అయితే ముందర ప్లేస్ ఇచ్చారు. సో దానివల్ల వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి భోజనం చేయడానికైతే అన్నదాన సత్రానికి వెళ్దామని బయలుదేరాము. కానీ అక్కడ చాలా ఎక్కువ రష్ ఉంది. ఇంకా అక్కడ వెయిట్ చేస్తే చాలా లేట్ అవుతుందని ముందర ఉన్న హోటల్స్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇంకా భోజనం చేసుకున్న తర్వాత అయితే గుడికి వెనుక సైడ్ ఉన్న గోశాలకైతే వెళ్ళాము. కానీ గోశాలలో గోవులు లేకపోయేసరికి అక్కడే ఉన్న పార్క్ అయితే వెళ్ళాము.
పార్క్లో అయితే చాలా ఫొటోస్ దిగాము. అలా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటూ స్పెండ్ చేసి నక్షత్ర వనంకి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇదే నక్షత్రవనము. దీని గురించి చాలామందికి తెలీదు. ఈ నక్షత్రవనము గుడికి బ్యాక్ సైడ్ ఉన్న గోశాల నుంచి వెళ్ళాలి. ఇక్కడ ప్రతి ఒక్క నక్షత్రానికి చెందిన చెట్టు ఉంటుంది. ఒక్కో చెట్టుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. పైన ఉన్న శ్లోకం చదివి చెట్టుకి ప్రదక్షిణలు చేయాలి. అక్కడ ప్రదక్షిణ సంఖ్య నెంబర్ ఇచ్చుంటారు. ఆ నెంబర్ ప్రకారం మనం అన్ని ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో కూడా మనకు క్లియర్గా ఆ బోర్డులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మా వారైతే ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేసేసారు. నాదైతే చిత్తా నక్షత్రం. నేను ఇప్పుడు బిల్వ చెట్టు దగ్గర అయితే ప్రదక్షిణలు చేస్తున్నాను. అలాగే మా అమ్మ నాన్న బుడ్డిగాడు కూడా ఇంకా ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్లేస్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట. ఇలా నక్షత్రవనంలో ప్రదక్షిణలు చేయడం వల్ల నిజంగా ఫలితాలు లభిస్తాయని అయితే చెప్తుంటారు. చాలు. చాలా ఇయర్స్ నుంచి ఉండడంతో కొన్ని చెట్లు అయితే ఇక్కడ లేవు. చూస్తున్నారు కదా, ఇది అరటి చెట్టు. శతభిషం నక్షత్రం ఉన్న వాళ్ళు అరటి చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మంచిదంట. సో అందుకని మా నాన్నగారు 3 సార్లు అయితే ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ నక్షత్రానికి ప్రదక్షిణ సంఖ్య 3 ఉంది. అలాగే ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ప్రదక్షిణ సంఖ్య సపరేట్గా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే శివాలయానికి వెళ్ళాము. మళ్ళీ వచ్చి ఎత్తుకోవచ్చు. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, గోపురం నుంచి లోపలికి వెళితే పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి. కానీ అక్కడికి వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. సో అందుకే నేను బయట నుంచి అయితే వ్యూని చూపిస్తున్నాను. సో అలా మనకు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడి నుంచి అయితే కోనేరు చూడ్డానికైతే వెళ్తున్నాము. ఎండ ఎక్కువగా ఉండడంతో వీడియో అంత క్లియర్గా రాలేదు. సో వీడియో కవర్ చేయడానికైతే ఆల్మోస్ట్ ట్రై చేశాను. శివాలయం నుంచి కోనేరుకు వెళ్ళే దారిలో అయితే వరదరాజస్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా వరదరాజస్వామి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది గుడికి ఫ్రంట్ వ్యూ, ఆలయ ప్రవేశ ద్వారం అని పిలుస్తుంటారు. ఇంకా అక్కడ ఫొటోస్ తీయడానికి అయితే చాలా ట్రై చేసాము. ఎండ ఎక్కువగా ఉంది, ఎలా వస్తుందా అని ఆలోచించాను. కానీ పర్లేదు, బెటర్, బాగానే వచ్చింది. మా బుడ్డిగాడైతే నిద్రపోయాడు. ఈవినింగ్ టైమ్స్లో అయితే ఆ ప్లేస్లో స్పెండ్ చేయడానికి బాగుండేది. ఇంకా ఎండ ఎక్కువగా ఉండడంతో స్పెండ్ చేయడానికి కుదరలేదు. సో
సో మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా జరిగింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాం. అలాగే దేవుడి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఫైనల్గా అక్కడ నుంచి చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే చేసుకొని బస్లో రిటర్న్ అయిపోయాము. సో ఇలా జరిగిందండి మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.